ఉట్టిమిరకాయ కూర చిక్కుడుకాయ తాలింపు నా కొడక ఏమా అమ్మ తర్వాత అమ్మవే ఇన్ని రోజులు డబ్బులు ఎట్లా కొడక నువ్వు సంపాదించేది ఎట్లా కొడక సంపాదించేది అంటుంటే కాదమ్మా చెప్పేది యాడ సంపాదించిన నేను గర్వంగా 4 కోట్లు అంటా ఉన్నా 40 లక్షలు అప్పుడు అది 40-32 లక్షలు ఉన్నది అన్నీ అమ్ముకోనివా ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను నిజంగా డబ్బులు మిగిలిపెట్టేది ఎట్టమా డబ్బులు ఎట్ట మిగిలిపెట్టని చెప్పమా నిజంగా అడుగుతా ఉన్నా నా చేతిలో డబ్బులు మిగిలి సంపాదించిన 400 ఖర్చు పెడితే మిగిలిపోతుంది డబ్బా ఏం చేయాలి చెప్పమా దాని పరిస్థితి చెప్పు ఏం చేసేది సంపాదిస్తున్నావు కదా ఏదో వచ్చి ఇప్పుడు వరకు జరిగింది చెప్పద్దు ఉడకాలు ఒకరు చెప్పింది తింటావరా ఇప్పుడు నేను వినాలని నీ పక్కన కూర్చొని అడిగినాను ఇప్పుడు ఒకరు చెప్తే వినలేదు ఇంతవరకు వినకుండా బతికినానని అనుకుందాం కానీ నువ్వు చేసే సేవ మాత్రం అది ఏదైనా అయితే మిగులుతుంది నువ్వు బాగుంటావు సంతోషం ఇప్పుడు నేను వచ్చి నీ దగ్గర కూర్చొని ఎప్పుడన్నా నేను ఎట్ట బతికేది ఎట్టని ఎప్పుడన్నా అడిగినానా ఎప్పుడు అడగల నువ్వు బాగుంటావు చేసే పని చెయ్యి అంతేనా మరి ఇప్పుడు అడుగుతున్నానంటే మళ్ళీ రూపాయికి 4 రూపాయలు అనేది పెట్టేనా నువ్వు దాన్ని చెప్పకుండా ఇప్పుడు ఎట్ట బతకాలో చెప్తే ఆ దారిలో పోదామని అంతే చేసే పనిలో డబ్బులు రాలేదు అది అవునా సినిమాలు ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా వస్తాయిరా వస్తాయి ఎప్పుడైనా బాగుంటావు కదా అంతవరకు నన్ను ఆటో తోలద్దని డాక్టర్ ఏం చేసి బతకాలి అర్థం కాలేదు సినిమాలో డబ్బులు వచ్చేది లేట్ అవుతుంది నాకు ఆటో 1 కోటి రూపాయలు సంపాదించినంత ఫీలింగ్ అన్నం తినడానికి అన్నిటికీ నలుగురికి అన్నం పెడతాను నేను ఆటో తోలద్దంటే నేను ఏం చేయాలి ఏదో వచ్చి నేను నా వల్ల అయితే ఏం కాదే నేను డబ్బులు అడగలేదు సలహా అడిగినావా సలహానే అడిగినా నేను డబ్బులు అడిగేది ఉంటే నేను ఎప్పుడు అడుగున్నా నేను ఎప్పుడైనా అడిగినానా కాదమ్మా బతికేది మన చేతిలో లేదు భగవంతుడు ఎట్టు పెడుతుంటావు మంచి మాట అంతే కదమ్మా అంతే కదా బాయ్ తెల్లే ఎట్టయితే జరుగుతుంది అంతే సరేనా